జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ రోజు మనం ఒకప్పుడు దేశానికే తలమానికంలాగా వెలిగి నేడు అరాచకానికి అడ్డాగా మారినటువంటి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఘోరమైన దుస్థితి గురించి మాట్లాడుకోబోతున్నాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా నగరం అంటే ఒకప్పుడు అదొక వైభవం అన్నమాట. ఏం మామూలు విషయం అయితే కాదు. మన దేశానికి ఈ కలకత్తా నగరమే మొదటి రాజధానిగా ఉండేదని చెప్పేసి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకుని వాళ్ళు దేశాన్ని అయితే పరిపాలించారు. అర్థమైందా? అప్పట్లో పశ్చిమ బెంగాల్ అంటే పారిశ్రామికంగాను, వ్యవసాయ పరంగాను, ఆర్థికంగాను దేశంలోనే నెంబర్ 1 అన్నమాట. మన దేశం మొత్తంలో జరిగేటటువంటి అభివృద్ధిలో 30% ఒక్క బెంగాల్లోనే జరిగేదంటే ఆ గడ్డ పవర్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. మనకు స్వాతంత్రం వచ్చే నాటికే ఈ పశ్చిమ బెంగాల్ మొత్తం పెద్ద పెద్ద పరిశ్రమలతో అట్నే కిటకిటలాడిపోతా ఉన్నది. ముఖ్యంగా కలకత్తా నగరం, ఆ పక్కనే ఉన్నటువంటి హల్దియా నగరం ఫ్యాక్టరీలతో దేశానికే అన్నం పెట్టేదన్నమాట. ఈరోజు మన యువతంతా కూడా ఏం చేస్తారు? ఏది చదువు పూర్తి అయిపోయిన వాళ్ళు ఈ జాబుల కోసం హైదరాబాద్ కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇట్లా పోతారు, ముంబై కానీ ఇట్లా ఈ విధంగా. అప్పట్లో దేశం నలుమూలల నుంచి ఈ జనం అంతా కూడా కలకత్తాకు, హల్దియాకు క్యూ కట్టేవాళ్ళు అనమాట. క్రికెట్ బోర్డు BCCI అయినా, హిందీ సినిమా పరిశ్రమ అయినా కూడా మొదలైంది ఎక్కడయ్యా అంటే ఎక్కడ కలకత్తాలో. ఈ కలకత్తా గురించి మనకందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు అసలు సిసలైనటువంటి పారిశ్రామిక నగరం అయినటువంటి హల్దియా విషయానికి వద్దాం. ఈ హల్దియా అనేది పశ్చిమ బెంగాల్లోని పూర్బ మేదినీపూర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి నగరం అన్నమాట. కలకత్తాకు సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో హుగ్లీ నది ఒడ్డునే ఉన్నటువంటి ఈ నగరం దేశంలోనే మొట్టమొదటి పారిశ్రామిక నగరంగా రూపుదిద్దుకునింది. చూడండి, దేశంలోనే మొట్టమొదటి పారిశ్రామిక నగరం అన్నమాట. ఇక్కడ హల్దియా పోర్టు దేశానికే ఒక పెద్ద ఆస్తి లాంటిది అన్నమాట. పెద్ద పెద్ద షిప్పుల ద్వారా ఇక్కడి నుంచే భారీగా సరుకులన్నీ కూడా రవాణా అవుతాయి. మన దేశానికి కావాల్సినటువంటి చమురు దిగుమతులు కూడా ఈ హల్దియా డాక్ కాంప్లెక్స్ నుంచే జరుగుతాయన్నమాట. ఒకప్పుడు ఇక్కడ హల్దియా పెట్రోకెమికల్స్, ఇండియన్ ఆయిల్, టాటా కెమికల్స్, అలాగే మిత్సుబిషి లాంటి ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటి అన్నమాట. అద్భుతమైనటువంటి కాళీమాత ఆలయంతో ఆ గడ్డ పవిత్రంగా ఉన్నింది. కానీ అటువంటి హల్దియా నగరం ఇప్పుడు పరిశ్రమలు లేక వెలవెలబోతుంది. ఏంలే, ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చినటువంటి గడ్డ పైన ఇప్పుడు అక్కడి ప్రజలే ఉద్యోగాల కోసం ముంబైకు, ఒరిస్సాకు వలసపోవాల్సినటువంటి దౌర్భాగ్యం అయితే పట్టింది. దానికి కారణం ఎవరు? మొదట వచ్చేసి కమ్యూనిస్టులు బెంగాల్ను నాశనం చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి మమతా బేగం దాన్ని పూర్తిగా అధపాతాళానికి తొక్కేసింది. ఈ రెండు పార్టీలు పారిశ్రామికవేత్తలను పీల్చి పిప్పి చేసినాయి. ఏమి లంచాలు, కమిషన్లు, ఏమైనా నువ్వు తెచ్చితేనే నీ ఏమైనా కూడా, లేదంటే పనులు చేసుకొని అన్ని ధర్నాలు, అన్ని కత్తలన్నీ వేరే ఉంటాయి అట్టనమాట. ఫ్యాక్టరీల యజమానులను బెదిరించడం, వాళ్ళ దగ్గర కమిషన్లు వసూలు చేయడం, పర్సెంటేజీల కోసం వేధించడంతో విసిగిపోయినటువంటి కంపెనీలన్నీ కూడా ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయినాయి. అందుకే ఇప్పుడు హల్దియాలో ఫ్యాక్టరీల పొగకు బదులు చొరబాటుదారుల అరుపులు అయితే వినపడుతున్నాయి. అర్థమవుతుందా మీకు? కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ హల్దియా ఇప్పుడు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులతోనూ, మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలతోనూ పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ధర్మరక్షణకు ఇదే సరైనటువంటి సమయం. మమతా బేగం పోటీ చేస్తున్నటువంటి భవానీపూర్ నియోజకవర్గం కూడా ఈ హల్దియా ప్రాంతంలోనే ఉండటం విశేషం అన్నమాట. అక్కడ ఈ మమతా బేగంకు చెమటలు పట్టించడానికి మన బీజేపీ సూపర్ స్టార్ అయినటువంటి సువేందు అధికారి రంగంలోకి దిగినారు. అందుకే మొన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు భవానీపూర్ ఎన్నికల ప్రచారానికి అయితే పోయినారు. ఆయన అడుగు పెట్టగానే బెంగాల్ గడ్డ పులకించిపోయింది. జనం అంతా కూడా మోడీ మోడీ అంట నినాదాలు చేశారు. తెలుసు కదా ఎట్టుంటుందో మోడీ గారు వస్తే ఆ వైబ్సే వేరుగా ఉంటాయి. మోడీ గారు తన ప్రసంగంలో 2021 ఎన్నికల గురించి గుర్తు చేశారు. నందిగ్రామ్లో ఈ మమతా బెనర్జీని సువేందు అధికారి ఏ విధంగా మట్టి కనిపించాడో ఆ సంచలన విజయాన్ని మరోసారి ప్రజలకు కళ్ళకు గట్టినట్టు మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఆనాడు నందిగ్రామ్లో జరిగినటువంటి అద్భుతం ఈసారి భవానీపూర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం కాబోతుందని చెప్పేసి మోడీ గారు ధీమా అయితే వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తూ ఉంటేనే ఈ మమతా బేగం సర్కార్కు రోజులు దగ్గర పడినాయనేసి అయితే అర్థమవుతుంది. ప్రధాని మోడీ గారు ఇంకా ఏమన్నారంటే, ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దారుణమైన అరాచక పరిస్థితులను ఓడించాలని చెప్పేసి ఇక్కడే ప్రజలంతా కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు. అది నేను మీ కళల్లో చూశానని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు. ప్రజల్లో కనిపిస్తున్నటువంటి ఈ ఉత్సాహం,
ఈ ఊపు చూస్తుంటేనే బీజేపీ విజయం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇది బెంగాల్లో కేవలం ఎన్నికల ప్రచారం మాత్రమే కాదు, అరాచకానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక పెద్ద తుఫాను. ఇది టీఎంసీ ప్రభుత్వానికి విడుకోలు పలికేటటువంటి సమయం ఆసన్నమైందని, 5 ఏళ్ల క్రితమే మేదినీపూర్ అలాగే నందిగ్రామ్ ప్రాంతాలు మార్పు ఏ విధంగా ఉండాలో దారి చూపించాయని చెప్పేసి ఆయన అయితే గుర్తు చేశారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొత్తం కూడా అదే దారిలో నడవడం మొదలుపెట్టిందని, దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధిలో దూసుకుపోతా ఉంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం బెంగాల్ను వెనక నెట్టేస్తుందని చెప్పేసి మన మోడీ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ఏదో సాదాసీదా మామూలు ఎన్నికలు అయితే కావు. బెంగాల్ను మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి, పారిశ్రామికంగా పునర్నిర్మించడానికి వచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. అందుకే ఈ దేశద్రోహుల ప్రభుత్వాన్ని దించేయడం అనేది ఇప్పుడు అత్యవసరం. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతుంది, కానీ ఈ పశ్చిమ బెంగాల్లో మాత్రం అక్రమ చొరబాటుదారులే పెరిగిపోతున్నారని మోడీ గారు ఎండగట్టారు. నకిలీ పత్రాలు తయారు చేయడం, పశువులను అక్రమ రవాణా చేయడం లాంటి అరాచక రంగాలు ఈ టీఎంసీ హయాంలో వృద్ధి చెందినాయి. మన దేశ పురోగతికి పునాది వేసినటువంటి ఈ పశ్చిమ బెంగాల్ను మమతా బెనర్జీ దిగజార్చిందని చెప్పేసి ఆయన అయితే ఆరోపణలు చేశారు. ఆరోపణ కాదు, అదైతే వాస్తవమే. శతాబ్దాల క్రితమే తామ్రలిప్త పోర్టు ద్వారా వ్యాపారం జరిగినటువంటి ఈ గడ్డపైన నేడు ఫ్యాక్టరీలన్నీ కూడా మూతబడిపోయి యువత వలసపోవడం దురదృష్టకరం. అందుకే ఈసారి హల్దియా ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికేమో ఈ హల్దియా ప్రాంతంలో ఉన్నటువంటి 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు కాషాయ జెండా రెపరెపలాడేలా కనపడుతుంది. మోడీ గారి ఎన్నికల ప్రచారంతో ఇప్పుడు అక్కడ ప్రజలందరిలో కూడా చైతన్యం వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ గుండెల్లో ఇప్పుడు చూడబోతే వణుకు మొదలైనట్టున్నది. ఇంకా ఈ ఎన్నికలకైతే సమయం ఉండాలి. మోడీ గారు మరో 2 సార్లు అక్కడైతే పర్యటనలు అయితే చేయనున్నారు. అంటే హల్దియా ప్రాంతంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనపడుతుందన్నమాట. అదే విషయం అయితే మిత్రులారా, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టినటువంటి హల్దియా నగరాన్ని ఈ దొంగ వలసదారులు అలాగే ఈ కమిషన్ల కమ్యూనిస్టులు అలాగే ఈ మమతా బెనర్జీ కలిసి చెప్పాలంటే శ్మశానం లాగా మార్చేశారు. కానీ ఇప్పుడు పులి అయితే అడుగు పెట్టింది, మార్పు కూడా మొదలవబోతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.